కానీ కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో మీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు ఒక కమ్యూనిస్టులు అని, లేకపోతే యాంటీ హిందుత్వ ఎజెండాతోటే ఈ మార్వాడి గోబాయ్ ఉద్యమం తీసుకొచ్చారని చెప్పేసి చాలా రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరేమంటారు? అసలు ఇప్పుడు పృథ్వీరాజ్ తీసుకొస్తేనే శ్రీనివాస్ తీసుకొస్తేనే రాదది. ఆ సమస్య ఉన్నప్పుడు అట్లా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళకి ఏం పని లేదు ఉట్టి పిచ్చోళ్ళు అని చెప్పని అన్నారు. ఆ వాస్తవాలు జనం ముంగట చెప్పినప్పుడు అవన్నీ అర్థమైనాయి. ఇప్పుడు నేను అంటున్నా హిందూ అని అన్నారు అనుకో, వాళ్ళ ఉద్దేశం లేదంటే నాన్ ముస్లిమ్స్ నాన్ క్రిస్టియన్స్ అందరు కలిసి హిందువులే అనే భావన ఉన్నది. కరెక్టే. తన్నులు తిన్న పిల్లలు ఎవరు మరి? బీజేపీ. ఇప్పుడు అంటున్నంత వీళ్ళే కదా యాంటీ హిందూ అనేది. వాళ్ళు బీజేపీనే. దేని మీద కొట్టిరు వాళ్ళు? నీచా జాతి అన్నారు. అంటే జాతి అనేది దేశంలో ఉన్నట్టే కదా. కులహంకారము కుల వివక్ష ఉన్నట్టే కదా. నీచా జాతి అంటే నీచా జాతిలో నేను కూడా ఉన్నా. ఇక్కడ ఉన్న మాలమాదిగాలు ఉండొచ్చు, ఉల్లగౌన్లు ఉండొచ్చు, పద్మశాలు ఉండొచ్చు, బడ్రంగిలు ఉండొచ్చు, బేస్తోళ్ళు ఉండొచ్చు. అందరు వీళ్ళంతా ఇక్కడంతా నీచా జాతే కదా. సో నీ జాతులు అనేది ఇక్కడ ఉన్నాయి భారతదేశంలో. 6,000 పైన కులాలు ఈ దేశంలో ఉన్నాయి, పాడైన ఉన్నాయి. ప్రతి కులానికి ఇప్పుడు మనం ఉన్న కులంలో వేరే కులంలోకి వెళ్ళి ఇలా ఏదో కొంతమంది చేసుకోవచ్చు, అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు అక్కడిక్కడ చేసుకోవచ్చు. కానీ ఇలా వాళ్ళ కులాలనే వియాలు పొందుతారు. ఏదున్నా అరే నా కులపోడు పోయి అని అంటారు. కులపోని చూసేది ఒక తిరుగు ఉంటుంది, మందిని చూసేది ఓ తిరుగు ఉంటుంది. అంత స్వచ్ఛంగా హిందూ అంత ఒకటే అనే లెక్కలో ఏం లేదు. ఓకే, ఇలా మాట్లాడేటోళ్ళు వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళు వియ్యం అందుకునేటోళ్ళు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు వియ్యం అందుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కులాలలో ఉంటారు. అంటే కులం పేరు మీద ఈ దేశము ఒక సపరేట్గా వాళ్ళ కట్టుబాట్లు, బొట్టు, ఆచారాలు, పద్ధతులు, సంస్కృతి, సంస్కారాలు, తర్వాత ఈవెన్ జీవన విధానంతో పాటు విగ్రహాలు కూడా, దేవతలు కూడా ఒక్కొక్క కులానికి ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉన్నారు. ఈవెన్ మన చచ్చిపోతే కూడా కాష్టాల కాడ కూడా ఒక దగ్గర రానియరు. ఈ మాట్లాడేటోళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది మాట్లాడినారు కదా, ఇలా రాజస్థాన్ సేవా సమితిలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకు ఉన్నటువంటి శ్మశాన వాటికలలో బయటోళ్ళను తీసుకొని పోయి కాలబెట్టనిస్తారా? చచ్చిపోయినాకనైతే ఆత్మలు ఒకటి అట్లా అనుకున్నా కానీ చేయనిస్తారా? చెయ్యరు. ఆ డివిజన్ ఉంది. నువ్వు అవన్నీ అడ్రస్ చేయకుండా, అవన్నీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ అడ్రస్ చేయకుండా నువ్వు ఆ ఇన్సల్ట్స్ చేస్తూనే ఉంటాం. అయినా కానీ మీరు మాత్రం ఒకటి ఉండాలరా నాయన అంటే కాదు. నువ్వు ఇవన్నీ అడ్రస్ చేసి అందరూ ఒకటైన భావన కనుక తీసుకొచ్చేది ఉంటే అది ఒక హిందుత్వ భావన అవుతుంది. నేను కూడా అదే నాది అదే జీవన విధానం. మా ఇంట్లోకి అదే దేవతలు పెడతారు. మా ఇంట్లో ఖురాన్లు ఏముండయి, మా ఇంట్లో భగవద్గీతలే ఉంటాయి, మా ఇంట్లో బైబుల్ ఏముండయి. మేము మనుషులందరూ ఒకటం అనుకునేటోళ్ళం. మేము సమస్య ఎక్కడ ఉంటుంది అక్కడ ఉండాలనుకునేటోళ్ళం. మనుషులను లెక్క చూడకుండా అవమానపరిచే జాతి అహంకారము, పైసల అహంకారము ఉన్నటువంటి వాళ్ళ మదం ఎక్కి ఉన్నట్టు కదా తలకాయల మీద. ఆ మదాలను దించుతాం అంతేనే. అది ఈ జాతులు ఉండని, ఆ జాతులు ఉండని, ఏ జాతులను ఉండని ఆ ప్రయత్నం అన్నా చేస్తాం మేము. ఆ లైన్లలో ఉంటాం. మనిషిగా గౌరవించే సంస్కారంతో బతికే సమాజాన్ని తీసుకురావాలని, అంతే కదప్ప. ఇప్పుడు వీళ్ళు వచ్చి నువ్వు కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ దేని కమ్యూనిస్ట్ బై? కమ్యూనిస్ట్ అంటే ఏంటిది అసలు? ఫస్ట్ వాళ్ళు చెప్పే నిర్వచనం ఏంది? ఉట్టిగా తీసి బట్టగాల్చి మీదేస్తారు. అంటే నా జనానికి ఇక్కడ పేదరికంలో ఉన్నారు, నా జనంకు చదువు లేదు, నా పేదోడు చదవలేకపోతున్నాడు, లక్షల రూపాయలు కట్టి స్కూళ్ళల్లో ఫీజులు కడుతున్నారు, అంత కార్పొరేటీకరణ అయిపోయింది, ఇవి ప్రభుత్వం టేకప్ చేసుకొని చదివించాలంటే కమ్యూనిస్టా? ఇలా వైద్యానికి ఎవడన్నా రోగం వస్తే ట్రీట్మెంట్ చేసుకోలేని సిచ్యువేషన్ నుండి శవాలై ఊరేగుతున్నారు ఊర్లల్లో. వాటిని ఖర్చు లేక అప్పుల పాలవుతుంటే వాళ్ళ పక్షాన మాట్లాడితే కమ్యూనిస్టా? ఇలా నిరుద్యోగ సమస్య ఉంటే ఆ నిరుద్యోగ సమస్య మీరు ప్రభుత్వాలు ఫిలప్ చేయాలి, మీరు చేసిన ప్రామిసెస్లు మీరు అమలు చేయాలని చెప్పని మేము కొట్లాడితే కమ్యూనిస్టులా? ఇవాళ ఇక్కడ రేపులు జరిగితే వాటికి ప్రజల పక్షాన ఉంటే దానికి కమ్యూనిస్టులా? ఇవాళ దాడులు జరిగితే కులాల పేరు మీద దాడులు జరుగుతుంటే పోయి మాట్లాడితే మేము కమ్యూనిస్టులమా? ఒకవేళ మీ నిర్వచనంలో అదే ఉండేది ఉంటే ఎస్ అనుకోరు, మీరేమన్నా అనుకోరు, మీరు ఇంకేమని అనుకోరు. కానీ మీకన్నా ఎక్కువ మాకున్నది, ఈ ప్రజల మీద మాకున్నది, ఈ సంస్కారం మీద మాకున్నది, ఈ భారతదేశ చరిత్రను కాపాడేటువంటి దమ్ము ధైర్యం ఉన్నోళ్ళం మేము. అట్లా మీరు హిందుత్వం అని చెప్పుకుంటూ పోతే ఇవాళ మాట్లాడుతున్నటువంటి పాలిటిషియన్స్ గురించి ఒక్కొక్క మాట మాట్లాడితే ఇలా వాళ్ళు ఇట్లా మాట్లాడరు. మీరు అనలేదు కానీ అంటున్నారు. ఇలా రోహింగ్యాలను ఎందుకు ఇక్కడ నుంచి ఎల్లగొడతలేరు అని మాట్లాడుతున్నాడు బండి సంజయ్. అంటేనే ఇప్పుడు హోంమంత్రి, మినిస్టర్ ఫర్ స్టేట్ మన భారతదేశం. సో ఆయన ఇవాళ ISI ఏజెంట్లు ఉన్నారు, మా దగ్గర నివేదికలు ఉన్నాయి, రోహింగ్యాలు ఉన్నాయని అడిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులకు వెళ్ళి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు మాట్లాడతారు. నేనంటున్నా మీరు ఏం పని చేస్తురా చెప్పండి. మరి మీ చౌకీదారి కథ ఏమవుతున్నది? ఏం చేస్తున్నారు మీరు? మీ చౌకీదారు మీరందరూ ఒకటే ములాఖాత్ అయి పక్కకు ఉన్నారా? మీ దగ్గర నివేదికలు ఉన్నాయి కదా, ఎందుకు పంపిస్తలేరు? ఎందుకు ISI ఏజెంట్లను ఇక్కడ ఎందుకు అట్లనే ఉంచుతున్నారు? ఇక్కడ ఈ ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళు సరే కొంత ఆయుధాలు పట్టుకొని పోయి ఈ సమస్యల గురించి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇలా ఆదివాసీ పల్లెలలో గూడాలలో పోయి కూర్చుంటే వాళ్ళను ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి ఇలా రక్తాలను మొత్తం నేల మీద చిందిస్తున్నారు కదా మీరు. ఈ దేశంలో పుట్టినటువంటి ఈ భారత మాత బిడ్డలను వాళ్ళు వచ్చి మేము మాట్లాడతాం, మేము కాంప్రమైజ్ అవుతాం,
మేము చర్చలకు వస్తామనంటే లేదు చర్చలు లేదు ఏం లేదు మిమ్మల్ని చంపుతామని చెప్పనే దాంతో మీరు పోయి వాళ్ళని చంపుతున్నారు, ఏరి చంపుతున్నారు కదా. ఓకే చంపుతున్నారు, చంపిన తర్వాత శవాలను కూడా ఇస్తున్నారు కదా. ఏ మతంలో ఉన్నది బాస్ ఇది? మన హిందూ దాంట్లోనే అసలు సావు అనేది చాలా పవిత్రమైనది. వాళ్ళ ఇంట్లో ఆఖరి చూపు చూసుకొని వాళ్ళ ఆత్మశాంతి ఉండాలంటే వాళ్ళు ఉన్నోళ్ళ దగ్గర పోయి దహనం చేయాలి. గాది కూడా ఛాన్స్ ఇస్తలేవు కదా. కానీ ఏ దేశంకెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ రోహింగ్యాలు ఇక్కడ ఉండి మన దగ్గర ఉన్నారని మీరే చెప్తున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఐఎస్ఐ ఏజెంట్లు ఉన్నారు అన్నారు. మరి మీరేం చేస్తారు? పొద్దుగాలు లేసి మీరు వాళ్ళందరినీ ఏరి పంపించాలా లేదా? ఆ బాధ్యత మీకుందా లేదా? అంటే మీకు జాతీయవాదము కాదు, వాళ్ళని చూపించుకొని ఓట్లు వేయించుకోవాలని. మా బోటోళ్ళం నేను చెప్తున్నా, ఇప్పటికీ 3-4 సార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నా బోటోడు కనుక ఉండేది ఉంటే ఏరి పారేస్తాం, అయితే ఖతం చేసేస్తాం వాళ్ళను. నువ్వు వాళ్ళనేమో చంపుతున్నావు, ఇక్కడ నక్సలైట్లను పేరు మీద పెట్టి వాళ్ళని చంపుతావు. నీ మిలిటరీ మొత్తం ఆడిపోయి దండయాత్ర చేస్తుంది. మరి మిగతా అంత సంకనాకుతుందా ఇప్పుడు? మరి వీళ్ళని ఎందుకు తీసుకోపోతలేరు? వీళ్ళని ఎందుకు రోహింగ్యాలను ఎందుకు పడతలేరు? పట్టాలే బరాబర్ వాళ్ళను, లేకపోతే రిజైన్ చేయాలి. మీరు చేత కాకపోతే మీరు రిజైన్ చేయాలి. ఇట్లా మాట్లాడుతున్న మనలో ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటురా? ఏం చేస్తారైతే మీరు? అర్బన్ నక్సల్ ఎన్కౌంటర్ చేస్తారా మమ్మల్ని? ఒకవేళ నువ్వు ఈ సమస్యల మీద, జనం సమస్యల మీద మేము అక్కడ మాట్లాడితే మిమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అన్నా, మమ్మల్ని నక్సలైట్లు అన్నా, ఎస్ మేము రెడీగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ జాతి తల వంచే పని, నా తెలంగాణ తల్లి తల వంచే పని చేసే సవాలే లేదు. కాకపోతే మాది తుపాకులు పట్టే విధానం కాదు, మాది ఓటు ఆయుధం తీసుకొని ఓటుతోటి జనం చైతన్యవంతులను చేసే పద్ధతి మాది. వాళ్ళది ఆ పద్ధతి కావచ్చు, కానీ ఈ దేశ పౌరులు ఒక దిక్కమో ఆ నీతి, ఒక దిక్కమో ఈ నీతి. ఇంకెన్ని రోజులు చెప్పుకొని తిరుగుతారు వీళ్ళు ఇట్లా? మళ్ళీ వాళ్ళు హిందువులని చెప్పుకొని తిరుగుతున్నారు. అరే వైన్ షాప్ల పక్కకు, గుడుల పక్కకు 3-4 వైన్ షాపులు ఉంటాయి 50 మీటర్స్ లోపల. ఏం చేస్తున్నాయా? దేవాలయాల పక్కకు ఉన్నాయి. మీ పార్టీ ప్రోగ్రామ్ ఏంది అసలు? ఇప్పటిదాకా దాని మీద ఏమైనా చేసిరా మీరు? మీ పార్టీ ఏమైనా చేసిందా? బడుల పక్కకు కూడా ఇవాళ వైన్ షాపులు ఉన్నాయి, ఓపెన్ గా అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళ అనేదానికే గుడుల పక్కకు, ఇప్పుడు ఇలా చాలా పెద్ద కర్మాన్ ఘాట్ టెంపుల్ పక్కకు 50 మీటర్స్ దూరంలో 3 వైన్ షాపులు ఉన్నాయి. లాస్ట్ కదా 50 రూపాయలు పెగిచ్చేది ఏంటది? సిట్టింగ్ కౌంటరా ఏమంటారు దాన్ని? ఏమంటారుగా తెలుగులా? అదే ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఎంత 90 అయిపోయి రోడ్ల మీద పోయేది ఉంటది కదా, అవి పెట్టిండు కదా. రోడ్ల మీద ఆడోళ్ళు నడుచుకునే పరిస్థితి, గుడి పోయే ఆడోళ్ళని కూడా వచ్చేపోయేటోడు అటు ఇటు చూసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నా మీరు? భరతమాత రోడ్డు మీద ఇటువంటి జరుగుతుంటే మా బొట్టలకు మంచిగా అనిపిస్తలేదు అది. మరి మీరేం చేస్తున్నారు? మా బొట్టలను కొట్లాడుతున్నాం, మీరేం చేస్తున్నారు? మరి రేపులు జరుగుతున్నాయి, ఏడబోయి ఉన్నారు, ఏడబోయి అడ్డం నిలబడరు. పల్లెల గాంజాయి అడ్డాలుగా తయారైనవి. మరి భరతమాత పిల్లలు మొత్తం గాంజాయిలకు అలవాటు కావాలన్నా? ఈ గుట్కాలు, ఈ విమల్లు, ఈ పాన్ పరాగుల సంస్కృతికి అలవాటు కావాలన్నా? ఒక్కరు కూడా ఈ పార్టీలో ఈ దాడిని ఖండిస్తలేరు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కేసులు కాలేదు. దాడి జరిగింది ఒక ఏబీపీ కార్యకర్త మీద కదా, బీజేపీ వాళ్ళ మీద. మరి వాళ్ళు హిందువులు కాదా? మరి వాళ్ళను బూతులు తిట్టొచ్చినా, గట్ల జాతి అహంకారంతో జాతుల పేర్లు పెట్టి తిట్టొచ్చినా అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు కలిసి ఉండాలనే భావన జరిగినప్పుడు మనం ఇన్సల్ట్ చేసి అవన్నీ చేసినాక మా బోటలతోనే చర్చలకు వచ్చి అరే మీరు రజాకాలు రా అంటాడు. వాడు జోషి అంటాడు వాళ్ళ మార్వాడి అండ్ జైన్ సమాజం అధ్యక్షుడు అట ఆయనే. ఇంత అవమానకరంగా మాట్లాడతారా? ఇది ఎక్కడదా? ఊంచింది తింటారు మీరు అని మాట్లాడతారా? ఇది ఎక్కడిది? ఇది ఎక్కడ కథ? సో ఇదంతా ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళేమో నీకు ఒరిజినల్ హిందువులు అయిపోయినరు, మేమేమో మీకు డూప్లికేట్ కావాలమ్మా. మీకు డూప్లికేట్ మాల్ అమ్మేటోడేమో ఒరిజినల్ అయిండు, మేము వాస్తవాలు మాట్లాడేటోళ్ళమేమో మమ్మల్ని ఏమో ఈ మాటలు మాట్లాడతారా మీరు? ఇదెక్కడి హిందుత్వం? నాకు అర్థం కాదు. ఇది వాళ్ళు చేసుకోవడం. ఇంకోటి, ఈ ప్రాంతంలో పద్మశాలి కమ్యూనిటీ కావచ్చు, ఈవెన్ మా వాళ్ళు వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ, ఇంకా బీజేపీ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇలా వాళ్ళందరూ హర్ట్ అవుతున్నారు. మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిన రోజు మొత్తం మెజారిటీ వాళ్ళే, బీజేపీ వాళ్ళు వచ్చింది కూడా. వాళ్ళు దెబ్బలు తిన్నోళ్ళు వాళ్ళే, వచ్చినోళ్ళు వాళ్ళే. ఇలా గుండె గాయం కూడా వాళ్ళకే అవుతుంది. రాజకీయంగా ఈ వాదం చెప్పేటోళ్ళు మా బోటల మీద దాడి చేస్తే మీ పునాదులు కదులుతాయని చెప్తున్నాం. ఇంకొకటి, ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ గురించే మాట్లాడుతుంది, కానీ ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ ప్రజల గురించి మాత్రం మాట్లాడతలేరు. మార్వాడీల సపోర్టు, గుజరాతీల సపోర్టు, దాడి చేసిన సైడే మాట్లాడుతున్నారు. ఇలా ఎవరంటలే, మేమేమంటలే, మేము వెళ్ళిపోమని చెప్పినాం. ఏంటన్నా వెళ్ళిపోమని ఏం చెప్పలే, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి దగాలు, డూప్లికేట్ దందాలను ఆపమని మీకు చెప్తున్నాం. ఇవాళ కూడా ఇప్పుడు నువ్వు కూడా చూసి వచ్చినావు కదా, చూసినావు కదా, అంత దందాలన్నీ ఎట్లా, అంత బ్లాక్ దందాలే కదా మొత్తం. ఏవి బిల్లులు ఉండయి. నేను 4 రోజుల నుంచి మొత్తుకుంటున్నా. గోకుల్ చాట్లో లక్షలాది రూపాయలు రోజు కౌంటర్ వస్తుంది అక్కడ. ప్రపంచం మొత్తం తెలిసేట బాంబ్ బ్లాస్ట్ అయింది అక్కడ, ఎక్కువ జనాభా ఉంటారని చెప్పి వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేసిరు కదా. అక్కడ కూడా ఆ దుకాణంలో కూడా ఇప్పుడు ఏ కూరగాయలు అమ్మినా, ఎక్కడ పోయినా, ఏ
ఏదున్నా అరే మనం కూడా పోతుంటే రోడ్డు మీద పోతే కంకుల మెటోళ్ళ దగ్గర కూడా ఉన్నది ఇట్లా ఉన్నది. ఫోన్ పేలు ఉన్నాయి వాస్తవం, Fact ఆ కదా? వాస్తవం, వాస్తవం. కూరగాయల మెటోళ్ళ దగ్గర, టమాటాల మెటోళ్ళ దగ్గర, ఉల్లిగడ్డల మెటోళ్ళ దగ్గర కాడికెళ్ళి ఉన్నాయి. వాళ్ళంతా మన జనమే కదా. మరి మన వాళ్ళందరి దగ్గర ఉన్నది. గోకుల్ చాట్లలో ఎందుకు లేదు అక్కడ అకౌంట్ ఎందుకు లేదు? నువ్వు ఇవన్నీ ఏముండయి, అవి వస్తే అకౌంట్లో బ్యాంకులో ఎన్ని పైసలు వస్తున్నాయో చూస్తే దాని మీద ట్యాక్స్ వస్తుంది. అందుకే ఈ ట్యాక్స్ ఎగ్గొట్టే కొడుకులందరినీ కూడా దేశద్రోహులు అన్నా. అంటే వాళ్ళట మామూలు పట్టుకొని దేశద్రోహులు అని 100 సార్లు అంటాం రాబాయ్ అని చెప్పిన, బరాబర్ అంటామని చెప్పని. అయితే ఇగో ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ మోసాలు జరుగుతున్నాయి. వాటికే ఇంత ఉన్న తర్వాత ఎస్ మనం వీళ్ళకి ఎక్కడనో సబక్ సికాయించాలి. మన హక్కులు తెలంగాణను అన్ని ప్రాంతాల లెక్క చూడొద్దు. తెలంగాణ ఇస్ అ సపరేట్ స్టేట్. తెలంగాణలో త్యాగాల పునాదుల మీద తీసుకొచ్చుకున్నది. ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొట్లాడి ప్రాణత్యాగం చేసుకున్నది. కాబట్టి మాకే బతుకులు వాళ్ళతోనే బతుకుదెరలేరు నాయన అంటే నువ్వు వచ్చి నీ పని కూడా గదే చేస్తుంటే మేము వద్దాం.